నమస్తే ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం. గిరిజన భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని 32వ ఆదివాసీ దినోత్సవం రోజున హామీ ఇచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు 32వ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ భవన్ లో రాష్ట్ర గిరిజన శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఆదివాసీ దినోత్సవ వేడుకలు. మదనపల్లిలోని ఆంధ్ర స్పైస్ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం. అగ్నిమాపక శాఖ సిబ్బంది సకాలంలో మంటలు అదుపు చేయడంతో తప్పున భారీ ముప్పు. గిరిజన భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని 32వ ఆదివాసీ దినోత్సవం రోజున ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ ఇచ్చారు. నేడు 32వ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ భవన్ లో రాష్ట్ర గిరిజన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆదివాసీ దినోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, డిఆర్ఓ సుబ్రహ్మణ్యం, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన ఆదివాసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి తండాలకు, గిరిజన కాలనీలకు రోడ్ల సౌకర్యం, తాగునీటి వసతి కల్పించడం జరుగుతుందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఏఎంసీ డైరెక్టర్ మున్నా నాయక్ కోటవారిపల్లి తండాకు దారి సమస్యను పరిష్కరించాలని కోరిన నేపథ్యంలో ప్రైవేట్ వ్యక్తులతో చర్చించి తల సేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసి త్వరలో రోడ్డు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక గిరిజన భవన నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణం చేపట్టేందుకు సహకరించి వచ్చే ఏడాది ఆదివాసుల దినోత్సవం సొంత భవన్లో నిర్వహించుకునేందుకు తోడ్పడుతున్నట్లు అందిస్తామని అన్నారు. ఇక అసెంబ్లీలో ఆదివాసీ గిరిజనుల హక్కుల కోసం చర్చిస్తానని, తండాలు గిరిజన కాలనీలో నెలకొన్న మౌలిక వస్తుల సమస్యలను పరిష్కరించేందుకు తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి తేజస్విని, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు, రాష్ట్ర గిరిజన సమాఖ్య వ్యవస్థాపకులు కోనేటి దివాకర్, గిరిజన నాయకులు మునీంద్ర నాయక్, మున్నా నాయక్, బొజ్జప్ప తదితరులు పాల్గొన్నారు. రోడ్డు అక్విజిషన్ చేసేదానికి శాంక్షన్ 20 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్ కూడా శాంక్షన్ ఇచ్చి పూర్తి స్థాయిగా కంప్లీట్ చేసినప్పుడు అక్కడ కొంతమంది ఏదైతే పట్టా ల్యాండ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు దానికి పర్మిషన్ ఇవ్వలేదు, వాళ్ళు ఆ రోడ్ వేయడానికి ఇవ్వలేదు. ఇప్పుడే నేను కూడా మన డిఆర్ఓ గారు ఇద్దరు మాట్లాడడం జరిగింది. కంపల్సరీ నోటిఫికేషన్ ఇస్తాము, ఎట్టి పరిస్థితుల్లో ఆ రోడ్ ఇస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. ఇదే కాకుండా ఇంకా ఇవి కాకుండా మన నటరాజ్ నాయకు అదే మునేశ్వర్ నాయకు మాట్లాడుతూ మన ఎస్సీ ఎస్టీ తాండాలో ఇంకా చాలా బ్యాక్వర్డ్నెస్ ఉంది, అవన్నీ డెవలప్మెంట్ కావాలన్నారు. మీకు తెలుసో లేదో మదనపల్లి కాన్స్టిట్యున్సీకి మనం ఈజీఎస్లో చుట్టుపక్కల ఉన్న ఊర్లలో 40 కోట్ల రూపాయలతో రోడ్లు ఇచ్చాం. ఇంకా ఏమన్నా ఉంటే మీరు అర్జీలు ఇవ్వండి, తప్పకుండా అవన్నీ శాంక్షన్ ఇస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. ఇదే విధంగా మన రాయచోటి నాయకులు మాట్లాడుతూ ఐటీడీఎఫ్ కావాలన్నారు. తప్పకుండా దాన్ని పరిగణలో తీసుకొని ఖచ్చితంగా న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాము. రఘునాయక్ కూడా కోటవారిపల్లి తాండా, అదేవిధంగా బరియల్ గ్రౌండ్కి కావాల్సిన నీటి సదుపాయం అడిగినారు. నేనేం చెప్తాను, మేము కొలాయి అంతా నేను ఇస్తాను, అక్కడ మెయింటెనెన్స్ మీరు చూసుకోవాలి. అక్కడ కొంతమంది ఎవరన్నా రాత్రిపూట తాగేసే వాళ్ళు పోయి అక్కడ కుళాయిలంతా పెరిగేసేస్తున్న సందర్భం ఉంటుంది. దానికి కాపాడుకునే బాధ్యత మనది. అదే కాకుండా గిరిజనుల ఎంప్లాయ్మెంట్ బ్యాక్లాగ్ పోస్టుల గురించి మన దివాకర్ గారు ఇంకా చాలామంది మాట్లాడడం జరిగింది, రఘునాయక్. అదేవిధంగా నేను ఖచ్చితంగా అసెంబ్లీలో దీని ప్రస్తావన తీసుకుని వచ్చి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఏదైతే బ్యాక్లాగ్ పోస్టుల పైన కూడా క్లియర్ కట్గా మనం మాట్లాడేటట్టుగా ఉంటుందని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. ఇదే కాకుండా ఏదైతే మన గిరిజనుల భవన్ గురించి చెప్పారు, తప్పకుండా ఒక 2-3 రోజుల్లో ఎస్టీ నాయకులు మీరు నాతో వస్తే ఒక 3 నుంచి 5 గుంటల స్థలం ఎక్కడైనా మనం బైపాస్ సరౌండింగ్లో స్థలం ఇస్తాము. తక్షణం మీరు ఫండ్స్ అంతా మనం చేసి దానికి ఫస్ట్ కాంపౌండ్ వాల్ ఫిక్స్ చేసి మళ్ళీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి తప్పకుండా దానికి శాంక్షన్ కూడా తెప్పించి, ఎందుకంటే కలెక్టర్ గారు ఏదో ఇష్యూలో బయట ఉన్నారు, వస్తానే శాంక్షన్ తీసుకొని తప్పకుండా ఆదివాసీ భవన్ నిర్మిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు, మీకు ఏ అవసరం ఉన్నా, ఏ సందర్భం ఉన్నా, ఎప్పుడు ఏమున్నా కూడా నేను మీతో ఉన్నాను. దానికి నిదర్శనం మొన్న తాండాలో జరిగిన ఒక ఇష్యూ. ఆ ఇష్యూకి
మీకు అవమానం జరిగిందంటే తాలూకు పోలీస్ స్టేషన్లో మీకోసం నేను పక్కన నిలబడి మీకు న్యాయం చేశాను, కానీ నేను పాలనా ఎమ్మెల్యేగా మీకు ఎక్కడ పని చేయలేదు. మీకు జరిగిన అన్యాయానికి ఎస్పీ గారికి మాట్లాడి నేను మీకు న్యాయం కల్పించాను, ఇంకా ముందు కూడా అదే ఉంటుందని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. ఇదే కాకుండా అభివృద్ధి పరంగా మీకు ఏ అవసరాలు ఉన్నా, ఏ సందర్భాలు ఉన్నా మనమందరం ముందుకు తీసుకువెళ్దాం. మీరందరూ చాలా బాధ్యతగా ఉండండి. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా మీరు కలవచ్చు. నేను మీతో ఉన్నాను, మీరు నాతో ఉన్నారని చెప్పి సభాముఖంగా మాటిస్తూ రేపు ఇంకొక సంవత్సరం నెక్స్ట్ ఇయర్కి ఆదివాసీ దినోత్సవం తప్పకుండా మన ఆదివాసీ భవన్లో జరిపేటట్టుగా మీరు కూడా ముందుకు నడవల్ల. మీరు తక్షణం త్వరగా వస్తే నేను ఒక స్థలం కేటాయిస్తాము. ఎంతోమంది కబ్జాలు చేసి నాయకులు కోట్లు గడించారు. అది లేకుండా ఆ ఉన్న టీకేటీ ల్యాండ్స్ మీకన్నా ఇస్తే ఒక ఆదివాసీ భవన్ అందరూ కనపడుతుంది. ఆ విధంగా మనం ముందుకు తీసుకువెళ్తాము. నేను కర్నూలులో పనిచేసేటప్పుడు శ్రీశైలం ఆ ఏరియాలో చెంచులు ఉన్నారు. మరి ఇప్పటికి కూడా ఒక 500 సంవత్సరాల క్రితం ఆహార సేకరణ ఏదైతే ఉందో అది ఇప్పుడు కూడా చేస్తున్నాం. అంటే వారికి మనకి ఇక్కడి నుంచి చూస్తే భౌగోళికంగా ఒక 500 కిలోమీటర్లు ఉండొచ్చు, కానీ సాంస్కృతిక పరంగా 500 సంవత్సరాల క్రితం ఉన్నారు ఇప్పటికీ. అటువంటి వారిని కూడా మనం ప్రభుత్వం మీరందరూ కూడా గుర్తించి వారి దగ్గరికి వెళ్ళి వారిని కూడా ప్రధాన జనస్రవంతిలో కలపడానికి, ఈ అభివృద్ధిలో వాళ్ళు కూడా పంచుకునే విధంగా ఈ అభివృద్ధి ఫలాలు ఏదైతే ఉన్నాయో వారికి కూడా పొందేలాగా చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మనందరూ కూడా ఈ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అటువంటి ఒక ప్రతిజ్ఞ చేయాలి. అలాగే విద్యార్థులందరికీ కూడా ఆదివాసులకి మంచి విద్య, అలాగే విద్య కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం కూడా వచ్చే విధంగా రావాలంటే అందరూ కూడా వాళ్ళని ఒక స్ఫూర్తి కలిగజేయాలి. అలాంటి స్ఫూర్తినిచ్చే ఆ ఫోటోలో ఉన్న మహానుభావులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా వారి బాటలు నడవాలని చెప్పి మేమందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మన దేశం గర్వించేలాగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఆగస్టు 9వ తారీఖున జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ కూడాను ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐక్యరాజ్య సమితి కోఫీ అన్నన్ గారు ఈ యొక్క ప్రాధాన్యతను గుర్తించి ప్రపంచ దేశాల్లో ఈ యొక్క దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించడం జరిగింది. ఆ ప్రకారం గత 32 సంవత్సరాలుగా ఈ యొక్క అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇక్కడ మిత్రులు కొంతమంది కోటవారిపల్లి తాండాకు రోడ్డు సమస్య ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మదనపల్లె ఐటీడీఏ ఏర్పాటు చేయాలని, నక్కలదిన్నె శ్మశానంలో నీటి తొట్టి ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పాటు చేయాలని, గిరిజన భవన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. మన ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు కూడా వీరి సమస్యలన్నీ కూడా నోట్ చేసుకొని రండి, నాతో మళ్ళీ డిస్కస్ చేయండి అన్నారు. తప్పనిసరిగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. అనేక సంవత్సరాలుగా మనము ఆదివాసీలు గిరిజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఐక్యరాజ్య సమితి ఆ రోజు నిర్ణయించిన దానికి భాగంగానే ఈరోజు ఇక్కడ మనము ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఆదివాసీలు ఈ మధ్యకాలంలో ఆ ఆదివాసీల యొక్క భాష, వాళ్ళ యొక్క వృత్తులు అన్నీ కూడా వేరే డిఫరెంట్గా ఉంటాయి, మీకు తెలిసిందే. కాబట్టి ఒకప్పుడు ఆదివాసీల హక్కుల కోసం జల్ జంగిల్ జమీన్ అని ఒక ఉద్యమాన్ని ఒక మహానుభావుడు కొమరం భీం దేశవ్యాప్తంగా తీసుకొచ్చాడు.
జల్ నీరు మనది, అడవి మనది, భూమి మనది. ఈ హక్కుల్ని ఆ హక్కుల్ని మనము దక్కించుకోవడానికి అనేక మంది పూర్వీకులు ఆదివాసీ హక్కుల కోసం ప్రాణత్యాగం చేశారు. ఇలాంటి నాయకుల్లో ఒక అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఒక బిర్సా ముండా కావచ్చు, ఒక కొమరం భీం కావచ్చు. కాబట్టి అడవి హక్కుల పైన మనకు అవగాహన ఉండాలి. అడవి సంపద పైన మనకు హక్కు ఉంటుంది. అడవి సంపదని ఈరోజు కూడా ఈ దేశంలో అడవి సంపదని పొందే హక్కు మన గిరిజనులకు మాత్రమే ఉంది. కాబట్టి ఈ నీటి మనము ఎక్కడైతే మనం పోడు భూములు చేసుకుంటామో ఆ భూములు కూడా మన సొంతం అని చెప్పేసి ఆ రోజు మనకు రాజ్యాంగమే కల్పించింది. కాబట్టి గిరిజనులు ఇప్పుడు కూడా జీవన విధానంలో ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా మానవ జీవన విధానంలో గిరిజనులు అత్యధిక దిగుస్థానంలో జీవిస్తున్నారు. ఒకప్పటి వైద్యులు గిరిజనులు, ఒకప్పుడు విద్యావేత్తలు గిరిజనులు, ఒకప్పటికి ఈ దేశాన్ని ముందుకు తీసుకొచ్చిన ఎంతోమంది గొప్ప మహానుభావులు గిరిజనులు. కాబట్టి ఇప్పుడు ఈ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, గిరిజనులు గుర్తించండి, గిరిజనుల యొక్క వృత్తులను గుర్తించండి, గిరిజన యొక్క భాషని గుర్తించండి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. గిరిజనుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం ఆధ్వర్యంలో మదనపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద ప్రారంభమైన ర్యాలీ పట్నా ప్రధాన వీధుల గుండా జెడ్పీ హైస్కూల్ వరకు సాగింది. రాష్ట్ర, జిల్లా స్థాయి యానాది సంఘ నాయకులు, సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘ నాయకులు యానాది వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఇల్లు లేని యానాది కుటుంబాలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి పక్కా ఇల్లు నిర్మించాలని కోరారు. రాష్ట్రంలో సుమారు 1,00,000 మంది యానాదులు ఉండగా వారిలో దాదాపు చాలా మందికి ఇప్పటికీ ఆధార్, రేషన్ కార్డులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తింపు పత్రాలు లేక ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందడం లేదని తెలిపారు. స్థిర నివాసం, వ్యవసాయ భూములు లేక అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొంటూ భూవసతి కల్పించి జీవనోపాధికి అవసరమైన సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. యానాది వర్గాల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సంఘ నాయకులకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ అందరూ ఈ మదనపల్లి పట్టణంలోకి వచ్చి మేము ప్రతి సంవత్సరము ఈ పండగను మేమందరం కూడా సంతోషంగా జరుపుకునే పండగ. అయితే మా సమస్యలు ఏంటంటే ఇప్పటి వరకు ఏ జాతిలో లేని వెనుకబాటుతనము మాలో ఉంది యానాదులకు. దీన్ని గుర్తించి ప్రత్యేకమైన డ్రైవ్తో పెట్టి గవర్నమెంటు మా వాళ్ళకి ఇండ్లు లేకపోతే పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టించి వాళ్ళ నివాస స్థలాలు ఏర్పాటు చేయాలనేది ఒకటి. రెండోది ఏంటంటే భూములు లేవు, స్థిర నివాసం లేదు మాకు. అటువంటి మా యానాదుల్ని కాపాడాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ప్రతి సంవత్సరము ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్ని మేము అడగడం జరుగుతూనే ఉంది. అయితే ఇప్పటికి కూడా రాష్ట్రంలో 16 లక్షల జనాభా యానాదులు ఉంటే ఇప్పటికీ 4 లక్షల మందికి ఇంకా ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు లేవు. అయితే మేము ఆ భూమి మీద ఉన్నామా లేమా, మమ్మల్ని గుర్తించే నాయకులు లేరా, ఏంది ఈ సమస్య? మేము ఎంతో మా ఆనందాన్ని పంచుకునేదానికి మేము ఇటువంటి పండుగను జరుపుకోవాలంటే దానికి లీవు లేదు, దానికి కావాల్సిన వనరులు లేవు, అవి కూడా కల్పించాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఆదివాసీ దినోత్సవం అంటే మాకు ప్రపంచంలో ఎక్కడ పండుగ జరగనంత సంతోషంగా ఉంది. ఒక అంబేద్కర్ జయంతి కానీ ఒక ఆదివాసీ దినోత్సవం వచ్చిందంటే మాకు ప్రపంచంలో ఎక్కడా లేని పండుగ చూసినట్లున్నాం మేము. మా జనాల్లో ఇంకా 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 వచ్చి మాకు చేయూతనిచ్చి ముందు నడిచే పెద్దలకి వాళ్ళకు చేయూతనిచ్చి మాలో కలిసి రావాలని, మా ఆదివాసీ దినోత్సవాన్ని ఇంకా జయప్రదం చేయాలని, మా ప్రజలకి మా యానాదులకు ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేవు, కొంతమందికి ఇల్లు వాకిలు లేదు. ఆ సమస్యల మీద భూములు ఉండేటివి కూడా కొంతమంది పెద్ద పెద్ద నాయకులు దోసేసుకుంటున్నారు, నమ్మిస్తున్నారు. ఇట్లాంటివన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి.
ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే మాకు ఎక్కడున్నా ఏడున్నా మీరు ఆ ఊర్లో ఉన్నారు ఈ ఊర్లో ఉన్నారు మీకు అది లేదు ఇది లేదు అంటున్నారు. అవంతా కాకుండా మాకు ఎక్కడున్నా మాకు ఇండ్లు ఇచ్చి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా యానాదులకు ఎక్కడ చేసిన గొంగలి అక్కడే ఉన్నది. అయితే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ ఆదివాసీ పండుగ జరుపుకుంటున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో మన యానాది జాతి చాలా వెనుకబడి ఉన్నదని ప్రతి గ్రామంలోన మనోళ్ళు ఎక్కడైతే యానాదులు ఉన్నారో వాళ్ళు అనగదొక్కి పడుతున్నారు. అందులోన పింఛన్ ఇవ్వటం లేదు. అలాగే పింఛను అర్హులుగా ఉన్నా కానీ వాళ్లకు పింఛన్ ఇవ్వటం లేదు. గవర్నమెంట్ దయచేసి యానాదులను అనగదొక్కద్దు, యానాదులను హక్కుకు చేర్చుకోండి. చంద్రబాబు నాయుడు గారు యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామన్నారు, మీరు కూడా చెప్పారు. తర్వాత లోకేష్ గారు కూడా మాకు మాట ఇచ్చారు, ఇంతవరకు ఆ మాట నెరవేర్చింది లేదు. అలాగే మాకు పక్కాగా ఇండ్లు కట్టిస్తామని చెప్పి మీరు పాదయాత్ర చేసేటప్పుడు నెల్లూరులో కూడా మేము విన్నాము. అయితే యానాదులకు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందని ఎందుకుంటున్నామంటే ఆధార్ కార్డు లేని పరిస్థితుల్లో మేము ఉన్నామంటే మా జనాభా ఎంతమంది ఉన్నా కానీ మాకు నాయకులు ఎంత చెప్పినా కానీ మీరు మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాను. ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రజలకు వరం లాంటిదని సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు తంబలపల్లి నియోజకవర్గ పరిధిలోని 12 మంది లబ్ధిదారులకు 10,76,000 రూపాయల చెక్కులను మదనపల్లిలోని తన నివాసం వద్ద ఎమ్మెల్యే అందజేశారు. అనారోగ్యంతో వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన తంబాలపల్లి నియోజకవర్గానికి చెందిన నిరుపేదల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి లేకపోవడంతో మదనపల్లి ఎమ్మెల్యేలను సంప్రదించి చెక్కులను ఇప్పించేందుకు సహకరించాలని కోరడంతో స్పందించిన ఎమ్మెల్యే తమ సిబ్బందితో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకానికి అర్హులైన వారికి మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన తంబాలపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించడం జరిగిందని, తంబాలపల్లిలో ఇన్ఛార్జి లేకపోవడంతో తమ వద్దకు వచ్చి అభ్యర్థించడంతో సేవా దృక్పథంతో వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్ చౌదరి, నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ నాయకులు ఉన్నారు. వెంకట్ కుమార్ గారు, కోటూరు బి కొత్తకోట మండలం 73,814 రూపాయల చెక్కు ఇప్పుడు అందరి సమక్షంలో, నాయకుల సమక్షంలో ఇక్కడే మా ఇంటికే పిలిచి ఇవ్వడం జరుగుతున్నది. మామిడి కుంట బావాజాన్ 66,461 రూపాయల చెక్కు, ముదివేడు పంచాయతీ కుర్బల్కోట వాళ్ళది చెక్కు ఈరోజు 64,461. మామిడి కుంట బావాజాన్ చెక్కు ఇక్కడ ఇప్పుడు ఇవ్వడం జరుగుతున్నది. నీరజ గారు విఠలం వాల్మీకిపురం 35,000 రూపాయల చెక్కు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రాజ్ తరిగొండ ఇక్కడ ముదివేడు దగ్గర బి కొత్తకోట గట్టు, వీళ్ళకి 2 అడ్రస్లు ఉన్నాయి. బి కొత్తకోట గట్టు జబీన్ తాజు 71,000 రూపాయల చెక్కు ఇవ్వడం జరుగుతుంది. దాదంవారిపల్లి కుర్బల్కోట మండలం 61,334 రూపాయల చెక్కు ఇప్పుడు ఇవ్వడం జరుగుతున్నది. రైట్. వాళ్ళు ఎవరు ఇన్ఛార్జ్ లేనందువలన వాళ్ళందరూ బిల్లులు తెచ్చి నా దగ్గర ఇచ్చినప్పుడు నేను సీఎంఆర్ఎఫ్కి పంపించి అక్కడ మా పిఏ ఒకరు ఉన్నారు, ఇక్కడ నుంచి తిరుపతి గారు మన వీళ్ళు అందరూ షౌకత్ వీళ్ళంతా టీం అంతా ఫార్వర్డ్ చేస్తారు. అక్కడ పోయి ఒక పిఏ ఉన్నారు, ఆయన ఫాలో అప్ చేసి ఈ చెక్కులన్నీ తీసుకుని వచ్చి ఈరోజు దాదాపు 11 లక్షల రూపాయల చెక్కులు వీళ్ళందరికీ పిలిపించి, ఎందుకంటే తమ్మళ్ళపల్లి కాన్స్టిట్యున్సీ మన కాన్స్టిట్యున్సీ కాదు, కాకపోతే సహాయం చేయడం మన బాధ్యత. అదే బాధ్యత ఇప్పుడు పిలిపించి అందరి చెక్కులు హ్యాండ్ ఓవర్ చేస్తూ వీళ్ళందరికీ తక్షణం వాళ్ళు పోయి బ్యాంకులు వేసి రేపు డ్రా చేసుకోవాలని చెప్పి సవినం కోరుతున్నాం. మదనపల్లిలో ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జిఆర్టీ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా ఎంపికైన డాక్టర్ మునిరత్నంను సభ్యులు సాల్వాలు, పూలహారాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ముని గోపాలకృష్ణ మాట్లాడుతూ మునిరత్నమయ్య రాష్ట్ర స్థాయిలో పౌర సరఫరాలు, వినియోగదారుల హక్కుల పరిరక్షణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన విజిలెన్స్
కమిటీ చైర్మన్ గాను, మన అన్నమయ్య జిల్లా తరఫున మన డాక్టర్ మునరత్నమయ్య గారిని విజిలెన్స్ కమిటీ రాష్ట్ర సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికవడము మన సీనియర్ సిటిజన్స్ చాలా గర్వకారణము. మన డాక్టర్ మునరత్నమయ్య గారు సీనియర్ సిటిజన్ అసోసియేషన్లో గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. ఈ గౌరవ పురస్కారం ఇవ్వడము మనందరికీ చాలా గర్వకారణము. కృష్ణమూర్తి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్, ఫుడ్ అండ్ కన్జ్యూమర్స్ అఫైర్స్ విజిలెన్స్ కమిటీ సభ్యులుగా నియమితులు కావడం జరిగింది. జీవో నంబర్ 8 ప్రకారంగా ఈ పదవి నాకు గౌరవ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు, సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నటువంటి వారి ద్వారా నాకు లభించడం జరిగింది. స్థానికంగా జనసేన రాయలసీమ కన్వీనర్ అయినటువంటి రామదాస్ చౌదరి గారు దీనికి నాకు తోడ్పాటు అందించి వారు నాకు అవసరమైనటువంటి సలహాలనిచ్చి నా ఈ నియామకానికి తోడ్పడ్డారు. అలాగే గౌరవ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు కూడా ఈ పదవి నాకు రావడానికి వారు కూడా సహకరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, తదితర మంత్రిమండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి పదవి నాకు ఇచ్చారు. దీన్ని పదవిగా భావించడం లేదు, నాకు బాధ్యతగా భావిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్లో నేను గౌరవాధ్యక్షుడిగా ఉండడం, అలాగే మీ అందరి ఆశీస్సులతో ప్రత్యక్షంగా పరోక్షంగా మీరందరూ అందించినటువంటి శుభాకాంక్షలు కావచ్చు, ఆశీస్సులు కావచ్చు, నా తల్లిదండ్రులు నాకు స్వర్గంలో నుంచి ఇచ్చినటువంటి ఆశీస్సులు కావచ్చు, నా గురువులు, నా శ్రేయోభిలాషులు, సమాజంలో అన్ని వర్గాలు కూడా నన్ను ఆశీర్వదించి అభినందించి నాకు ఈ పదవిని రావడానికి కృషి చేశారు. వారందరికీ కూడా నేను రుణపడి ఉన్నాను. నాకు ఈ బాధ్యత అప్పగించిన తర్వాత ఏ సమస్య ఈ సందర్భంగా ఉన్నప్పటికీ కూడా నాకు తెలియజేసినట్టయితే నేను ఒక కార్యకర్తగా, ఒక సేవకుడుగా ఆ సమస్యను పరిష్కరించడానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి లేదా సంబంధిత అధికారులతో చర్చించడానికి నేను ముందుంటానని మీ అందరికీ కూడా వినయపూర్వకంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇంత భారంగా సన్మానించి నా భుజస్కంధాల మీద ఎన్నో బాధ్యతలు పెట్టినందుకు మీకు మరొకసారి శిరస్సు వంచి నమస్కరించి కృతజ్ఞత తెలియజేసి మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని, నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని, మీరు ఎప్పుడు నాకేం బాధ్యత చెప్పినా కూడా, సమస్య చెప్పినా కూడా స్పందించి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని సభాముఖంగా ప్రమాణం చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ముందుగా హెడ్లైన్స్. ఏంటక్క ఏమైంది? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఆషాఢం ఏమో స్టార్ట్ అయిపోయిందిరా, ఇంకా ఆఫర్స్ అప్డేట్ ఏంటో తెలియలేదు, అందుకే టెన్షన్ గా ఉన్నాను. లాస్ట్ టైం అయితే 25% ఇచ్చారు, ఇప్పుడు ఎంత పర్సెంట్ ఇస్తారో ఏంటో. ఈసారి మాక్సిమం 35% ఇస్తారు. లేదు 40% ఇస్తారు. లేదు ఈసారి 50% ఇస్తారు. ఏంటి 61%? Yes, Immadi Jewelers brings you the biggest Ashadam sale ever. Selected silver jewelry పై up to 61% off. అంతేకాదు స్టోర్ లోని మిగతా జ్యువెలరీ కలెక్షన్స్ పై అమేజింగ్ గిఫ్ట్ వోచర్ ఆఫర్స్ కూడా మీకోసం. ప్రతి 20,000 రూపీస్ పర్చేస్ పై 4,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 50,000 రూపీస్ పర్చేస్ పై 10,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 1 lakh రూపీస్ పర్చేస్ పై 25,000 గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 2 lakh రూపీస్ పర్చేస్ పై 50,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ అదే బ్రాంచ్ లో రిడీమ్ చేసుకునే బెస్ట్ ఆప్షన్. ఇంత వాల్యూ, ఇంత సేవింగ్, ఇంత గ్రాండ్ ఆఫర్ ఓన్లీ అట్ ఇమ్మడి జ్యువెలర్స్. ట్రెడిషనల్ నుంచి ట్రెండీ వరకు, డైలీ వేర్ నుంచి బ్రైడల్ కలెక్షన్స్ వరకు, అమేజింగ్ మోడల్స్, ఎక్స్క్లూసివ్ డిజైన్స్, అన్బీటబుల్ డిస్కౌంట్స్ అన్ని ఒకే చోట. ఈ ఆషాఢం సేవ్ మోర్, షాప్ మోర్, సెలబ్రేట్ మోర్. హరీ అప్! లిమిటెడ్ పీరియడ్ ఆషాఢం సేల్ జూలై 15 నుంచి ఆగస్ట్ 15 వరకు మాత్రమే. అండ్ అలానే సిల్వర్ స్క్రీన్ పై సమంత అందాన్ని మరింత మెరిపించిన ఆ సిల్వర్ జ్యువెలరీ ఏ బ్రాండ్ తో ఊహించగలరా? అవును, అది మన ఇమ్మడి జ్యువెలర్స్. Don't miss the biggest silver jewelry celebration of the season. Terms and conditions apply. Immadi Jewelers, where every purchase becomes a celebration. Visit now. Immadi Silver Jewelers, Patel Road, opposite Government Hospital, Madanapalli. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మదనపల్లె రూరల్ మండలం చిపిలి గ్రామం చిట్టి అన్నవరం ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా శనివారం, ఆదివారం అఖిల బ్రాహ్మణ సేవా సమాఖ్య, సత్యనారాయణ స్వామి దేవాలయం కమిటీ, లక్ష్మీ గాయత్రి మహిళా మండలి సహకారంతో అమ్మవారికి శకంబరి దేవి అలంకరణ కార్యక్రమం జరిగింది. ఈ సంవత్సరం వర్షాభావం తక్కువ ఉన్నందున అమ్మవారిని ఆరాధిస్తే వర్షాలు సమృద్ధిగా పడతాయని, తాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండేలా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తాదుల ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గురుభ్యో నమః శ్రీ మాతృభ్యో నమః శ్రీ సత్యదేవాయ నమః. అనంతలక్ష్మి రమాదేవి సమేత సత్యనారాయణ స్వరూపుడైన త్రిమూర్త్యార్థకమూర్తుడైన సత్యనారాయణ స్వామి వెలిసిన చిట్టి అన్నవరం చిప్పిలి గ్రామం మదనపల్లి పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు ఆషాఢ మాసము ఏకాదశి సందర్భముగా ప్రకృతికి నైవేద్యముగా ప్రకృతికి దగ్గరలో ప్రకృతితో మమైకమై ఉన్న మనమందరము కూడా అమ్మవారిని శాకంబరి అలంకారంలో కొలువుదీరినట్టుగా అలంకరణ చేసి స్వామివారిని అమ్మవారిని కృపకు మదనపల్లె పట్టణ ప్రజలందరూ పాత్రలు కావాలని కోరుకుంటూ మరి కమిటీ సభ్యులు, అఖిల బ్రాహ్మణ సేవా సమాఖ్య సభ్యులు, శ్రీ గాయత్రి మహిళా మండలి సభ్యులు మరియు ఇతర మహిళామణుల యొక్క సహకారంతో శాకంబరి అలంకారమును చేసి దేదీప్యమానముగా ఈరోజు దీప నైవేద్య పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగినది. తదుపరి తీర్థప్రసాదం వినియోగం తరువాత అమ్మవారికి అనంతలక్ష్మి అమ్మవారికి రమాదేవి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఒడిబీమ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో మదనపల్లి పరిసర ప్రజలే కాకుండా మహిళా మండలి సభ్యులే కాకుండా అందరూ మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి అమ్మవారిని కొలిచి ఈరోజు పట్టణ పరిసర ప్రాంతాలందరూ సుభిక్షముగా ఉండాలని, వానలు సమృద్ధిగా కురవాలని మరియు అందరూ సుఖ సంతోషంతో వర్ధిల్లని, సర్వే జన సుఖినోభవంతు అంటూ ప్రార్థిస్తూ అమ్మవారిని కొలవడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న మహిళా మండలందరికీ మరియు కమిటీ సభ్యులకు మరియు ఇతరుల భక్తాదులందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన దానికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మదనపల్లిలో ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వెండి తెరపై సందేశాత్మక చిత్రాలు, నిజ జీవితంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దాదాపు 5,000 పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించిన సూపర్ స్టార్ మహేష్ బాబు 51వ పుట్టినరోజు వేడుకలు మదనపల్లిలో ఘనంగా నిర్వహించారు. కృష్ణ మరియు మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంలో మహేష్ బాబు అభిమానులు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. రవి థియేటర్ వద్ద మొక్కలు పంపిణీ చేసి అన్నార్థుల ఆకలి తీర్చడానికి ఫుడ్ బ్యాంకుల్లో ఆహారం అందుబాటులో ఉంచారు. చైతన్య అనాథ ఆశ్రమ చిన్నారుల నడుమ కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించి మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ మరియు మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ తమ అభిమాన సినీ హీరో పుట్టినరోజు సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు యువతకు ఆదర్శంగా చేస్తామని పేర్కొన్నారు. జై బాబు జై ఎన్టీఆర్. జై బిడ్డ. మదనపల్లి పట్టణంలోని ఆంధ్ర స్పైస్ రెస్టారెంట్ లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది.
రెస్టారెంట్ నుంచి భారీగా పొగలు మంటలు ఎగసిపడడంతో చుట్టుప్రక్కల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఘటనను చూసేందుకు ప్రజలు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడి రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం అన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మళ్ళీ మీరు బయట ఏడన్నా పెట్టేసినారంటే బయట ఇలా ఉంటుందేమో అనుకుంటారు. లేదు అంటే ఫైట్ చేయడం వల్ల ఇలా ఉంటుంది. ఫుడ్ వరకు పెట్టండి. ఎందుకు మా ఫోన్ తీసి అన్ని ఫోటోలు పెట్టారు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గిరిజన భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని 32వ ఆదివాసీ దినోత్సవం రోజున హామీ ఇచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు 32వ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ భవన్ లో రాష్ట్ర గిరిజన శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఆదివాసీ దినోత్సవ వేడుకలు. మదనపల్లిలోని ఆంధ్ర స్పైస్ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం. అగ్నిమాపక శాఖ సిబ్బంది సకాలంలో మంటలు అదుపు చేయడంతో తప్పిన భారీ ముప్పు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.